హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఎక్కడికో వెళ్ళే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనుకున్నారా? యాక్చువల్లీ ఇక్కడ మా సిస్టర్ వాళ్ళు ఉన్నప్పుడైతే అంటే చిన్న తోటకైతే తీసుకెళ్ళామన్నమాట. ఎందుకంటే తోట ఈసారి మీరు చూసారు కదా, ఇయర్ స్టార్టింగ్లో చిన్న వ్రతం చేసాం అక్కడ అని అయితే వీడియో షేర్ చేశాను. సో వాళ్ళకి ఆ తోట చూపిద్దామనేసి అయితే మా సిస్టర్ వాళ్ళని తీసుకెళ్తున్నాను. ఇంకా అక్క పిల్లలకి అయితే తోట కానీ అలా ఫీల్స్ అనేవి వాళ్ళు అసలు చాలా తక్కువ. ఇంట్లో కార్పెట్లో నడుస్తారు, కార్పెట్ లేకుండా ఎక్కడన్నా మట్టిలో నడవమంటే అస్సలు నడవరనమాట. సో ఒకసారి తోటకైతే తీసుకెళ్దామని తీసుకెళ్తున్నాము. సేమ్ కలర్ డ్రెస్సెస్ ట్రై చేసాం మీకోసం. రెండు కూడా సేమ్ మీషోలో డ్రెస్. ఎలా ఉంది డ్రెస్? I love wearing it. నాది వర్క్ ఇలా వచ్చింది. అడిగితే వెరీ బాగుంది. సో అక్కడక్కడ అలా న్యాచురల్ వాయిస్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి వచ్చేటప్పుడు ఫుడ్ కూడా తీసుకొని వచ్చామన్నమాట. యాక్చువల్లీ మేము స్టార్ట్ అయింది 11:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. అంటే ఇక్కడ ఇంకా వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 2 hours జర్నీ అనుకోండి. ఆ 2 hours వచ్చేసరికి ఇంకా పిల్లలకి ఆకలి వేసేస్తుంది. కరెక్ట్ లంచ్ టైంకి రీచ్ అవుతాం కదా అనేసి ఫుడ్ ఆర్డర్ అయితే ఇచ్చేసామన్నమాట. అంటే మనకు తెలిసిన రెస్టారెంట్లోనే లైక్ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. వాటర్ అయితే మెయిన్గా తీసుకెళ్ళాలి. ఎండ మనకు కనపడట్లేదు కానీ ఎండ చాలా ఉందన్నమాట. చల్లగాలి ఉంది, ఎండ కూడా ఉందన్నమాట అప్పుడు. సో ఇంకా తోట మధ్యలోకి అట్లా ఎండలో తీసుకెళ్ళడం ఎందుకు అనేసి అయితే మేము లంచ్ చేసేసుకుందాం ఫస్ట్ అనేసి అయితే ఇక్కడ లంచ్కి అన్నీ అరేంజ్ చేసి పెడుతున్నాం అనమాట. సో ఇక్కడ ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగా నచ్చాయి. మీకు ఏమైనా నచ్చితే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీటి రిలేటెడ్ లింక్స్ అయితే ఇచ్చేస్తాను, మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఆ డ్రెస్సెస్ క్లియర్ రివ్యూ కూడా ఇచ్చిన లింక్ అయితే ఇస్తాను. సో ఇక్కడ అంటే ఫామ్ హౌస్లో అయితే ఈ ఇల్లు అనేది మీకు ముందు చూపించాను. సో జస్ట్ చిన్న పోర్షన్ అనమాట. మన తోటలో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉండేలాగా రిలాక్స్గా ఉండేలాగా అని పెట్టుకున్నాము. Okay. Why is biryani famous? Well, there's Only in biryani that's not. Biryani. సో ఇప్పుడు అన్నీ ఎక్కువ మనకి అపార్ట్మెంట్స్ అయిపోయి బర్డ్స్ సౌండ్ కూడా వినపడడం అనేది చాలా తగ్గిపోయింది కదా. సో అప్పుడప్పుడైతే ఇలా పిల్లల్ని తీసుకురావాలి అని అనుకున్నాము. సో అందుకోసం ఇట్లా అంటే లైక్ చిన్న ఫీల్ లాగా తీసుకొని కొంచెం రోడ్ కాకుండా లోపలికి తీసుకున్నాము. ఇక్కడ గోంగూర వచ్చిందనమాట. సో గోంగూర ఇంకా మా అక్క యూఎస్కి తీసుకెళ్దాం ఫ్రై చేసుకొని అనేసి అనుకుంటుంది. సో అందుకు తెంపిపిస్తుంది. యాక్చువల్లీ ఇది పామ్ ట్రీస్ తోట అనమాట. అండ్ అంటే కొంచెం ఆ పోర్షన్ వేసుకున్న దగ్గరే కొన్ని కూరగాయలు కానివ్వండి, ఇట్లా ఫ్రూట్స్, దానిమ్మకాయలు, జామకాయలు, ఇంకానేమో గోంగూర, ఇలా ఆకుకూరలు రిలేటెడ్ కరివేపాకు ఇలాంటి చెట్లన్నీ వేసుకున్నాం అనమాట. ఈసారి ఇంకా మా చిన్న సిస్టర్ మిస్ అయిందనమాట. మా చెల్లి వెళ్ళిపోయింది, కొన్ని డేస్కే వచ్చింది. సో వాళ్ళని కూడా ఒకసారి ఇట్లా తోటకు తీసుకురావాలి అని అనుకున్నాము. మా చెల్లి వాళ్ళ పెద్ద బాబు అండ్ మా అక్క వాళ్ళ పెద్ద పాప అస్సలు మట్టిలో కాలు పెట్టారు. ఎంత పిలిచినా బయటికైతే రాలేదు. ఇంకా నేనే బయటకు వచ్చి, ఇది నిమ్మకాయ చెట్టు అనమాట. సో ఇంకొక చెట్టు అలాగే నిమ్మకాయలాగా వస్తున్నాయి, వాటి ఏమంటారు కానీ పెద్దగా వస్తున్నాయి, సపోటా చెట్టు, ఇలాంటివన్నీ లైక్ ట్రై చేసాము. ఒక వాచ్మెన్ని పెట్టేసి వాళ్ళు చూసుకునేలాగా. ఎక్కువ ఫార్మింగ్ అంటూ అంటే అంతగా నాలెడ్జ్ లేదు, బట్ వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. కానీ ఇంకా పెద్దగా అయితే ఏమమ్మా, చాలా పెద్దగా అయితే ఇట్లా దుబ్బకాయలు అన్న నిమ్మకాయలానే ఉన్నాయి, మళ్ళీ చూడబోతే కదా ఉంటది. రసం కూడా అట్లనే వెళ్తుంది. పచ్చడి పెట్టుకుంటారు. సేమ్ నిమ్మకాయలు ఎందుకు వాడతావో అట్లా వాడుకోవచ్చు నువ్వు. అది మామిడి చెట్టే కదా వెనకాల. మామిడి చెట్టు అది పూత పట్టింది, ఇప్పుడు కాస్తుంది. అదే వెళ్ళాంపా అక్కడ వరకు. అంటే అవును, అది కూడా నిమ్మకాయ వాసన వస్తుంది. అంతంత అయితే గానీ నిమ్మకాయ వాసన వస్తుంది. థాయిలాండ్ నిమ్మకాయలు అంటారా? వేసి చూస్తాం. చాలా పెద్దగా అయితే యుగేందర్, నాకు ఇది 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 చూస్తేనే ఇగో ఇది రకము ఎంత అవుతాయి. అదే కింద చాలా పెద్దగా అయింది. అది మామూలు నిమ్మకాయ, మనమేమో దొబ్బకాయ. ఇదేమో ఇప్పుడు కాస్తుంది ఈ మామిడి.
ఓ ఇది మామిడి చెట్టా? కాయలు వస్తున్నాయి. ఇప్పుడు అవి అయిపోయినాక ఇది దీన్ని పునాస మామిడికాయలు అంటారు. కానీ 2 సార్లు వస్తుంది ఇది. ఓకే 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 ఇగో ఇక్కడ ఉన్నాయి. అప్పుడు ఏవో 2-3 కాయలు వచ్చాయి కదా మన తోటలో వన్నావు. అవునా? ఓకే ఓకే. చాలా బాగా వస్తుంది అదైతే. ఇవి పెద్ద పెద్ద రమణమ్మ కింద ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి. స్వప్నమారా ఫారాలు బందోబస్తు తెచ్చిరు వచ్చిన గడ్డి కోస్తాయి. సో నేను కూడా యాక్చువల్లీ 1 or 2 టైమ్సే వచ్చాను. కరివేపాకు చెట్టు ఇవన్నీ పెట్టారనమాట. సో చాలా వరకు చిక్కుడుకాయలు, బెండకాయలు పాపం పక్కన ఫీల్డ్స్ వాళ్ళు చాలా బాగా చేస్తారు. వాళ్ళు ఇస్తారు ప్రతిసారి వచ్చినప్పుడు. కాకపోతే నేను రావడం ఇది యాక్చువల్లీ జస్ట్ థర్డ్ టైమే అనమాట మొత్తానికైతే. ఇంకా మా సిస్టర్స్ వాళ్ళు ఉన్నప్పుడు వచ్చి తీసుకొని వద్దామనేసి అయితే వచ్చాను. ఎక్కువ వరకు అంటే మా హస్బెండ్ అలా వర్క్ చేస్తూ అటు ఇటు ఆ ఫ్లోలో అలా వచ్చి చూసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి అయితే బాగా వస్తారనమాట. సో ఇక్కడ కొబ్బరి చెట్టు చూడండి అండ్ పిచ్చుకల సౌండ్ చూసారా ఎంత బాగా వస్తుందో. అండ్ ఇక్కడ మా సిస్టర్ని రమ్మంటే ఎండలో అంత కష్టపడుతూ వస్తుందన్నమాట. సో ఇది సంగతి. తెలియని ఎండ ఉంది, తెలియని చల్లదనం కూడా ఉంది. ఇదండి మా తోట. ఇది వచ్చేసి పామ్ ట్రీ ఫీల్డ్స్. సో ఇవన్నీ కూడా అంటే మనకి టైం పడుతుంది. ఫస్ట్ ఇయర్ అయితే ఏమీ రాదు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అట్లా స్టార్ట్ అవుతుంది అనుకుంటా. చూడాలి. వీటి పరంగా ఫస్ట్ టైం వేస్తున్నాము. మాకు ఎక్కువ అంటే లైక్ విని ఇప్పుడు మనకి గవర్నమెంట్ త్రూ హెల్ప్ కూడా ఉంటుంది కదా అనేసి ఇదైతే ట్రై చేసామన్నమాట ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ వచ్చేసి మేము వచ్చేటప్పుడు దారిలో మ్యాంగోస్ ఇచ్చారు. మా అక్క ఇయర్ మొత్తంలో అంటే వాళ్ళకి మ్యాంగోస్ దొరకవు కదా. సో ఇండియాకి వచ్చినప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. ఈ ఫంక్షన్ ఉండడం వల్ల సిక్ అవుతారనేసి మ్యాంగో తినలేదు. సో అక్కడ మ్యాంగో ఎంజాయ్ చేస్తుంది. 1 2 3 తర్వాత 4 గో. సో ఇక్కడ అక్కడ ఫీల్డ్లో సమ్ రీల్స్ చేయడానికి ట్రై చేసామన్నమాట. అంత ఫన్నీగా వచ్చింది. ప్రతిసారి సింక్ అవ్వడం చాలా కష్టం. అండ్ మా అక్కకి పర్ఫెక్ట్ వచ్చేదాకా చేపిస్తూనే ఉంది నాతోటి. ఎందుకు ఎవరు బిస్కెట్ మస్తు అదేంది అట్లా అట్లా అయిందన్నా అది కాదులేదు స్లోలీ. Hey, everyone got their own tea. Come on, you can share it your own tea. Swati, needy. సో వచ్చేటప్పుడు చీకటి అయిపోయింది. దారిలో టీ బిస్కెట్స్ అంటే పిస్తా హౌస్ ముంగట టీ చాయ్ బిస్కెట్స్ బాగుంటుంది కదా. అండ్ అలాగే పిస్తా హౌస్లో మటన్ మురాక్ చాలా బాగుంటుంది అనమాట. చెల్లి వాళ్ళ పిల్లలకి చాలా ఇష్టం. అట్లాగే అక్క వాళ్ళ పిల్లలకి టేస్ట్ చేపిద్దాం అనేసి అయితే మా ఆయన ఫోర్స్ తోటి ఇంకా కంపల్సరీ తీసుకెళ్లారు. అండ్ అక్కడ మధ్యలో నార్సింగ్ కూడా ఉంది. ఒక రౌండ్ నార్సింగ్ కూడా వేసేసామన్నమాట మేము. పిల్లలు పిక్చర్స్ యాడ్ చేసాం చూడండి. అవన్నీ నార్సింగ్లో దిగిన ఫొటోసే. అండ్ ఇక్కడ నేను మీకు ఒక బ్యూటిఫుల్ పీస్ అయితే చూపిస్తున్నాను. నేను మా పాప ఫంక్షన్కి మంగళ స్నానం అంటే హల్దీ మంగళ స్నానం ఫంక్షన్కి ఒక గ్రీన్ కలర్ హారం వేసుకున్నా కదా. సో మా అక్క కూడా అది చాలా నచ్చిందనమాట ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో. సో తనకి ఇంకోటి కావాలి అని అంటే తీసుకున్నాను. సో చూడండి సేమ్ నా గ్రీన్ కలర్ బీట్స్ ఆ ప్యాటర్న్లోనే ఉంటుంది. విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది. లాకెట్ వచ్చేసి మనకి నక్షి ప్లస్ జడావుకుందని మిక్స్డ్ అనమాట. సో చాలా బాగుంటుంది. ఆ లుక్ అనేది హల్దీలో వేసుకుంది అయితే ఎల్లో శారీ పైన సింపుల్ శారీ కట్టుకున్నా కూడా ఆ నెక్ పీస్ వల్ల చాలా లుక్ అయితే వచ్చిందనమాట. మీరు స్మృతి జ్యువెల్స్లో చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ మా అక్క పిల్లలు ఇంకా వాళ్ళు వెళ్తున్నారు కదా అనేసి వాళ్ళకి డైమండ్స్ అంటే గర్జలు చేద్దాం అనేసి అనుకుంది. సో ఇక్కడ మైదా పిండి, ఓమా అండ్ కొంచెం ఉప్పు అన్నీ వేసి కలిపేసేసి ఇలా మనకి స్టవ్ దగ్గర బండపైన అన్ని పెద్ద పెద్ద చపాతీలాగా చేసిస్తే మా అక్క వాళ్ళ పాప కట్ చేస్తుంది అనమాట. డైమండ్స్ అనేవి ఏంటి వీటిని ఏమంటారంటే నమక్ పేడ అంటారు అనుకుంటా. అంటే జస్ట్ మైదా పిండి అనండి. ఎక్కువ ఏమో ఇంగ్రీడియంట్స్ అయితే జస్ట్ మైదా పిండి, ఓమా, ఉప్పు ఈ 3 వేసేసి కొంచెం సేపు కలిపేసి మంచి చపాతీ పిండిలా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా తాల్చుకోవాలి. సన్నగా తాల్చుకోవాలి. వాటిని డైమండ్స్లా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. కొంచెం మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించేసుకొని తీసి కాసేపు డ్రైగా పెట్టుకొని తర్వాత ఏదైనా డబ్బాలో వేసి మూత పెట్టి పెట్టుకోవచ్చు. చాలా డేస్ ఫ్రెష్గా ఉంటాయి అండ్ చాలా డేస్ క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. సో పిల్లలకి బాగా ఇష్టపడే స్నాక్ అని కూడా చెప్పచ్చు.
నేను ఆ లోపు ఇక్కడ వాయి వేసేటప్పుడు పిలుస్తాను. అప్పుడు ఇట్రా. అండ్ ఇక్కడ వచ్చేసి గర్జలు చేస్తున్నాం అనమాట. గర్జలు అంటే మనకి 2 డిఫరెంట్ టైప్స్ చేసుకోవచ్చు, అంటే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఏమేమి ఫిల్లింగ్స్ చేస్తున్నామంటే ఒకటి వచ్చేసి బెల్లం, పుట్నాల పప్పు, నువ్వులు, ఇంకోటి వచ్చేసి మనకి రవ్వ ఉంటుంది కదండి, ఉప్మా రవ్వ, కొబ్బరి, షుగర్ పౌడర్ అండ్ ఇలాచీ పౌడర్. బెల్లం దాంట్లో మనము నువ్వులు వేసాం కాబట్టి ఇలాచీ పౌడర్ వేయము, కొబ్బరి పొడి దాంట్లో వేసుకోవచ్చు. ఇలా సన్నగా పూరీలు అదే సేమ్ మైదా పిండి స్లైట్గా ఉప్పేసి నానపెట్టుకోవాలి. పిండి అంటే చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. సన్నగా ఇలా తాల్చుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. మా ఇంట్లో అంటే గర్జలు చేసేది మనకు స్పూన్ ఏదో ఉంటుంది కదా, అది లేదనమాట. సో చేతితోటే మా మమ్మీ ప్రెస్ చేసేస్తుంది. అంటే అసలు ఎక్కువ చేసుకోము, తినం మేము, చాలా తక్కువ. కానీ మా మమ్మీకేమో లేదు కొబ్బరి ఉంది చాలా ఇంట్లో చేసుకోండి, లేదు అక్క పిల్లలకన్నా చేసి పెడతాను మీకు నచ్చితే తినండి అంది. సో వాళ్ళకి చేసి పెట్టడమేమో కానీ మేమైతే సగం తినేసామేమో, అంత బాగా నచ్చాయి. చాలా తక్కువ తిన్నాం కానీ మా మమ్మీ చేశాకైతే బాగా అనిపించాయి. సో గర్జలు అంటే ఇవ్వండి ఇలా వస్తాయన్నమాట. వేయించిన తర్వాత గోల్డెన్ బ్రౌన్లో వేయించుకోవాలి. సో కొంచెం కష్టంగానే ప్యాక్ చేసాం యూఎస్కి అయితే. అండ్ ఇక్కడ నేను తీసుకున్న 1 మోర్ జ్యువెలరీ చూపిస్తున్నా. సిరి పర్ల్స్లో అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎలా అంటే మోజనైట్ విత్ మనకి ఇది పగడాలు అనమాట. చిన్న చిన్న పగడాలతోటి లైక్ స్క్రూ బ్యాక్ వచ్చింది. మంచి లాకెట్ కూడా గిఫ్ట్ అయితే ఇచ్చారు, చాలా బాగా అనిపించింది, బాగుంది. ఇదైతే నేను పర్చేస్ చేశాను అనమాట. ఇది వచ్చేసి పగడాలతోటి కొత్తగా అంటే రెగ్యులర్ పగడాల స్టైల్ కాకుండా ఇలా మోజనైట్ స్టోన్ వేసుకుంటే నెక్ పీస్ పైన ఆ స్టోన్ లైన్ అండ్ కింద స్వరోస్కి పర్ల్స్, ఆ పగడాల లుక్ అనేది కాంబినేషన్ బాగుంటుంది అనిపించింది. ఆల్వేస్ హెవీగా కాకుండా ఇలా సింపుల్గా వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి విక్టోరియన్ అండి మోజనైట్ స్టోన్స్. ఇదిగోండి సిరి పర్ల్స్ వాళ్ళది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళ లైవ్ ప్రోగ్రామ్స్ కూడా అంటే వాళ్ళ లైవ్లో జ్యువెలరీ చూపిస్తూ ఉంటారు. ఇఫ్ ఇంట్రెస్టెడ్ మీరు అలా కూడా చూడొచ్చు, చూసి నచ్చింది పర్చేస్ చేసుకోవచ్చు. దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది పీస్ అయితే. ఇది మోజనైట్ అండి, చిన్నపిల్లలకి సూట్ అవుతుంది, పెద్దవాళ్ళకి కూడా సూట్ అవుతుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీకు నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇదండి నా వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చింది ఆ వీడియో? మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.